హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు వీడియోని లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ ఎన్టీఆర్ గారు. అండ్ ఎన్టీఆర్ గారికి మంచిగా ఆరోగ్యం ఉండి ఎన్నెన్నో విజయాలు సాధించి ఎన్నెన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సో బర్త్డే సందర్భంగా డ్రాగన్ ట్రేజర్ అయితే రిలీజ్ అయింది. సో అది 4 minutes ఉంది. మీలో ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. సో నాకు చూసిన వెంటనే ఇనిషియల్గా నాకు అనిపించిన థింగ్స్ అయితే ఇప్పుడు నేను చెప్తాను. సో ఇది ఒక పెద్ద వ్యాస్ట్ స్టోరీ. దీనికి KGF 1, KGF 2, సాలార్ వీటికి ముందు జరిగే స్టోరీ అనమాట. మేబీ ఇది స్వాతంత్రం వచ్చిన టైంలో అంతకుముందు ఉండే జరుగుతున్న స్టోరీ కొకైన్ గురించి. సో ఈ మొక్క గురించి దేశాలందరూ కొట్టుకుంటూ ఉంటారు. కొన్ని దేశాలు అయితే విడిపోయి ఒక కంపెనీ 1, కంపెనీ 2 లాగా విడిపోయి ఉంటాయి. సో ఆ విడిపోయిన వాటి మధ్య పోరు జరుగుతూ ఉండిద్ది. అది ఇండియాకు కూడా తాకిద్ది అనమాట. సో ఈ టైంలో ఏం జరిగింది స్టోరీ, వీళ్ళందరూ విలన్స్ పుట్టుకొచ్చారు, వీళ్ళని గవర్నమెంట్ అలా ఆపింది అనేది స్టోరీ ఉండబోయింది మ్యాక్సిమం. సో ఇదైతే బ్రీఫ్గా చెప్పారు. ఒక 3 minutes, 2 minutes చెప్పారు. మిగతా 2 minutes అంతా ఎన్టీఆర్ గారిని చూపించడానికి, ఆ డ్రాగన్ యొక్క క్యారెక్టర్స్ చూపించడానికి అయితే ఉపయోగించారనమాట. సో ఇది సేమ్ లైక్ KGF 2 అండ్ సలార్ థీమ్స్తోనే కూడింది. సేమ్ అదే టెంప్లెట్, ఎందుకంటే దీనికి ముందు జరిగిన స్టోరీ కాబట్టి అది. సో దాని తర్వాత ఎన్టీఆర్ గారిని రివీల్ చేశారు. ఎన్టీఆర్ గారి లుక్ రివీల్ చేశారు. అంతా బాగుంది. ఎన్టీఆర్ గారి లుక్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంగ్లీష్ డైలాగ్ ఏది చెప్తారో అనుకున్నాం ఈసారి ప్రశాంత్ నీల్ గారు. బైబిల్లో ఫస్ట్ ఆదికాండంలో ఉన్న చాప్టర్ అంతా ఇది క్రియేట్ చేశారు. సూర్యుని క్రియేట్ చేశారు, మనుషుల్ని క్రియేట్ చేశారని చెప్పి ఒక 7 parts ఉంటాయి. ఆ 7 points తోటి ఈ స్టోరీ టెల్లింగ్ అయితే చెప్తున్నారనమాట. లాస్ట్ ఏదైతే ఇంపార్టెంట్ ఉండిద్దో ఆ ఇంపార్టెంట్ యొక్క దాన్ని మన ఎన్టీఆర్ గారికి రివీల్ చేశారనమాట. ఎన్టీఆర్ గారి యాక్షన్కి చెప్పాల్సిన పనే లేదు, యాక్టింగ్ గురించి. అండ్ లుక్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఎన్టీఆర్ గారు చాలా సన్నగా అయితే అయిపోయారనమాట. లుక్ చేంజ్ చేయడం కోసం అలా చేశారు. సో నాకైతే బాగా అనిపించింది ట్రైలర్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఈ ట్రైలర్లో కొన్ని అంటే ఇవి జాగ్రత్తగా తీసుకుంటే బాగుండు అనిపించిన పాయింట్స్ ఏంటంటే, ఎన్టీఆర్ గారి బాడీ మొత్తం సన్నగా ఉంది. సేమ్ సలార్లో ఎలా అయితే బన్నీ ఉంటుందో అలాంటివి వేసుకున్నారు. కాకపోతే ఈ చిన్స్ దగ్గర కొంచెం అది ఇలా కొంచెం బక్కగా అనిపించింది. అది ఒక్కటి మెయింటైన్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది లుక్. అండ్ యాంగిల్స్, ఎన్టీఆర్ గారిని ఆ లాంగ్ యాంగిల్స్ కాకుండా క్లోజ్అప్ యాంగిల్స్ చూపిస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఇవి రెండే. సో పూర్తిగా అయితే నేను సాటిస్ఫై అయితే అయ్యాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ సలార్లో చూసిన విధంగానే ఆ టెంప్లెట్లోనే ఉంది. ఇంకొంచెం కొత్తగా ఏమన్నా రవి బస్రా కొడతారేమో అనుకొని వెయిట్ చేశాను. సో నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యావరేజ్ ఈ గ్లిమ్స్లో. ఇది చాలా చాలా ముందు అనమాట దీని గురించి మాట్లాడుకోవడం. దీని గురించి ట్రైలర్ ఉండింది, తర్వాత సినిమా చూడాలి, అప్పుడు మనం డిసైడ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందో లేదో. కాకపోతే ఈ గ్లిమ్స్ వరకు అయితే ఓకే. ఎన్టీఆర్ గారి లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో అది గాయ్స్ నాకు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ అనమాట. సో ఇది నా ఇన్ఫర్మేషన్ కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.